నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకునేలా ఉన్నాయి. మోదీ ఆలోచన విధానాన్ని స్వాగతించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వైఎస్ జగన్ వాదనల్లో పస లేకపోగా అవి చిన్నపిల్లల చేష్టలు. వైసీపీ అధినేత తీరును ఖండించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆస్తులను రక్షించి అక్రమార్కుల బారి నుంచి విముక్తి కల్పించాలి. ప్రభుత్వానికి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుల వినతి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకునేలా ఉన్నాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. రాష్ట్ర శాసనసభలో ప్రధాని మోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 5 స్లాబ్లను 2 స్లాబ్లకు తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా 2 లక్షల కోట్లు వచ్చి చేరుతాయన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ఆమె తెలిపారు. మోదీ తీసుకున్న కీలక నిర్ణయం ప్రయోజనాలను కలుగచేస్తాయని ఈ సందర్భంగా చెప్పారు. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచే చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఈ సంస్కరణలు మధ్యతరగతి, ఎంఎస్ఎంఈ, వ్యాపార వర్గాలకు అత్యవసరమని తెలియజేశారు. అన్ని వర్గాలు ఈ సంస్కరణలు లాభదాయకంగా మారుతాయని తెలియజేశారు. మోదీ ఆలోచన తీరుతో దేశంలోని కోట్లాది మందికి ఉపశమనం కలిగిందని ఆమె వివరించారు. రాష్ట్రానికి సంబంధించి కూడా ఎంతో ప్రయోజనకరంగా జీఎస్టీ సంస్కరణలు మారుతాయని ఆమె తెలిపారు. ఈ సంస్కరణలు మహిళా మనులకు కూడా ప్రయోజనకారిగా ఉంటాయని వివరించారు. నిత్యావసర సరుకుల ధరలు సైతం తగ్గడం ద్వారా ప్రజలతో పాటు పారిశ్రామికంగా ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. మోదీ తీరుతో ఆర్థికంగా ప్రభుత్వాలు బలపడే అవకాశం కలిగిందని తెలిపారు. ఆర్థిక పటిష్టతే మన భవిష్యత్తు నిర్ణయిస్తుందని నమ్మే వ్యక్తిగా జీఎస్టీ 2.0 సంస్కరణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు జీఎస్టీ 2.0 సంస్కరణల మీద ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు కానీ మంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలో ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇందులో జీఎస్టీ సంస్కరణలో చర్చించవలసిన అవసరం ఎంతగానో ఉంది. రాజ్యాంగ సవరణ 101లో 2017లో జీఎస్టీ చట్టము మోడీ గారు తీసుకొచ్చినారు అధ్యక్ష. అందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. ఈ జీఎస్టీలో అనేది 1991లో ఎల్పిజి సంస్కరణ తర్వాత దేశంలోని అతిపెద్ద రాజ్యాంగ సవరణ సంస్కరణ అధ్యక్ష. దీనివలన 1 నేషన్ 1 ట్యాక్స్, ఈరోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గుడ్ సింపుల్ ట్యాక్స్గా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు జీఎస్టీ వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సరళతరం చేయడం జరిగింది అధ్యక్ష. అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష. పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా సమగ్రంగా మార్చి సంస్కరణలపై దృష్టి పెట్టింది అధ్యక్ష. ఈ సంస్కరణలు మధ్యతరగతి, ఎంఎస్ఎంఈ మరియు అన్ని వ్యాపార వర్గాలకు అత్యవసరమైన అవసరం అధ్యక్ష. ఎదుగుతున్న భారతదేశంకు ఒక అంచనా వేయదగిన పారదర్శకమైన పన్ను విధానం అవసరం. ఇది మధ్యతరగతి పౌరులకు అనుకూలంగా ఉండి నిజమైన వ్యాపారులకు భారం కాకుండా ప్రజలకు ఉపయోగంగా సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఈ జీఎస్టీ సంస్కరణలు పేదలకు, మధ్యతరగతికి, రైతులకు, ఎంఎస్ఎంఈలకు, యువతకు, శిల్పులకు, కార్పెంటర్స్కు, వస్త్ర పరిశ్రమలోని వారికి, నిర్మాణ కార్మికులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఈ సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు జీఎస్టీలో భాగంగా 4 స్లాబ్స్లు ఉండేవి అధ్యక్ష. 5%, 12%, 18%, 28%గా వీటిని కుదించి ఇప్పుడు 2 స్లాబ్లు చేస్తూ 5%, 18%గా నిర్ణయం చేశారు అధ్యక్ష. కొద్దిపాటి వస్తువులపై డీమెరిట్ రేటును చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు 5% స్లాబ్లో ఉన్న వాటికి పన్ను పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అందులో ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం, జీవిత బీమా పాలసీ ఉండటము ఎంతో విశేషం అధ్యక్ష. దీనివల్ల
కోట్లాది మంది ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా వ్యవసాయము, టెక్స్టైల్, ఎరువులు, ముఖ్య ఇన్పుట్స్, మ్యాన్మేడ్ ఫైబరు, అమ్మోనియా వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంఎస్ఎంఈలకు, రైతులకు ఉపశమనం వచ్చింది అధ్యక్ష. ఆరోగ్యం, జీవిత బీమాకు 18% నుంచి 0% చేశారు అధ్యక్ష. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారి యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాంకు, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు ఫ్రీ ఆరోగ్య బీమా చేయడం వలన పేదలు, ముసలివాళ్ళు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 12% జీఎస్టీ ఉన్న 95% వస్తువులకు స్లాబ్ రేట్లో 5% స్లాబ్కు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇందులో సైకిళ్ళు కానీ, సబ్బులు కానీ, టూత్పేస్ట్లు కానీ, నిత్యావసర సామాన్లైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ లాంటివి కానీ చేర్చడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు లాభదాయకంగా అయింది అధ్యక్ష. అలాగనే మన నిత్యావసర సరుకులైన కాఫీ, నెయ్యి, చీజ్, పచ్చళ్ళు, పాడి పరిశ్రమలోని ప్రోడక్ట్స్, రొయ్యల ఉత్పత్తులు, ఇవన్నీ నిత్యావసర వస్తువులు అధ్యక్ష. వీటి ధరలు ఇప్పటికే తగ్గడం మొదలైనాయి అధ్యక్ష. 28% జీఎస్టీ స్లాబ్ను 18%కు తగ్గించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ కానీ, గృహ ఉపకారాలు కానీ, టీవీ, ఏసీ, డిష్ వాషర్, సోలార్ వాటర్ హీటర్స్ లాంటి ఎన్నో వాటి ధరలు తగ్గడం వల్ల ఇవన్నీ మధ్యస్థాయి వర్గాలకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. దీనివలన మధ్యతరగతి కుటుంబాలు బయ్యింగ్ కెపాసిటీ పెరిగి వారి ఆదాయం ఆదా అవుతుంది అధ్యక్ష. వీటి వలన ప్రభుత్వానికి దాదాపు 48 నుంచి 55 వేల కోట్ల భారం పడినా కానీ ప్రజలకు ఆస్పిరేషన్స్ తీర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. అంతేకాకుండా డిమాండ్ పెరిగి ఎంఎస్ఎంఈలకు, కళాకారులకు, రైతులకు లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా బొమ్మలు కానీ, బోర్డు గేమ్స్ కానీ, శిల్పాలు ఇలాంటి వాటిపై 12% నుండి 5%కి ఈరోజు తగ్గించడం వల్ల ఆర్టిషియన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీనివల్ల మన ఏపీలో ఏటికొప్పన కానీ, కొండపల్లి బొమ్మలు కానీ ఈ యొక్క జీఎస్టీ 5% తగ్గించడం వలన చెక్క, లోహ, టెక్స్టైల్స్ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు లభ్యపడే అవకాశం ఉంది అధ్యక్ష. దీనివల్ల ఎగుమతులు పెరిగి ఖర్చులు తగ్గడం వల్ల లాభాలు పెరిగి వాళ్ళు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే ఆంధ్రాలో తోలుబొమ్మలులో కూడా 5% తగ్గించడం జరిగింది అధ్యక్ష. 100 కుటుంబాల ఎగుమతులు పెరుగుతాయి. వీటి వలన వీటికి శ్రీలంక నుంచి కానీ, ఎన్ఐ దగ్గర నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది అధ్యక్ష. వీళ్ళకి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష. ఆలగడ్డ నుంచి రాతి శిల్పాలు, దుర్గి రాతి శిల్పాలకు కూడా 12% నుంచి 5%కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, వెదురు, వుడ్ ఉత్పత్తులపై 5% తగ్గించడం వలన గృహ నిర్మాణం చౌకబడుతుంది అధ్యక్ష. సిమెంటుపై 28% నుంచి 18% చేయడం వలన మార్బుల్, గ్రనైట్స్ వాటి సంబంధంగా 12% నుంచి 5% తగ్గించడం వలన గృహ నిర్మాణ కార్మికులు కానీ, అలాగే ఆ రంగంపై ఆధారపడిన ఎలక్ట్రీషియన్స్, మేస్త్రీలు, గృహ నిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పెంటర్స్, ప్లంబర్స్ కన్స్ట్రక్షన్ పెరిగి ఆ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. ఇల్లు నిర్మించుకోవాలనే మధ్యతరగతి కుటుంబాల కళ నెరవేరే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు గుడ్ సర్వీస్, గుడ్ సింపుల్ ట్యాక్స్ జీఎస్టీని సింపుల్గా మోడీ గారు చెప్పారు. చాలా సింపుల్గా ఉంటుందని, దానివల్ల అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించే విధంగా ఆస్కారం ఉంది అధ్యక్ష. ఒక మహిళగా, కుటుంబాన్ని నిర్వహించే అనుభవం ఉన్న మహిళగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఈ సంస్కరణలు ఎంతో అవసరం అధ్యక్ష. మన ఆర్థిక పటిష్టతే మన భవిష్యత్తు నిర్ణయిస్తుందని బలంగా నమ్మే వ్యక్తిగా జీఎస్టీ 2.0 సంస్కరణను సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జస్ట్ ఒక లంచ్ బ్రేక్ ఇచ్చామంతే. కేశవ్ గారు చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏలూరు సాంబశివరావు గారు. అత్యాధునిక డిజైన్లు, మేలిమి బంగారం, వజ్రాభరణాల విక్రయ సంస్థగా పేరొందిన మలబార్ షోరూంలో ఆర్టిస్ట్రీ షోను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు యువతలు, మహిళలు తెలిపారు. కడప నగరం కోట్రేడి సర్కిల్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ షోను వారు ప్రారంభించి మాట్లాడారు. మలబార్ యాజమాన్యం వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక సేవల విషయంగా తమ వంతుగా తోడ్పాటు అందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుతం దసరా పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ షోలో అందరికీ నచ్చే ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో అనేక వెరైటీలతో కూడిన నగలు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. నాణ్యత, అతి తక్కువ ధరకు మారుపేరైన మలబార్ షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు.
ఇక్కడి అమ్మవారి 7 వారాల నగలను కొనుగోలు చేసి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్లు లేసన్ సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి తినిపించుకోండి. ప్రతి ఒక్కటి ఫోటో కూడా వస్తుంది, నో ప్రాబ్లం. మీరు తినిపించేది మేడం గారు లాస్ట్ వేసిన నాకు తినడం మీద ఫీల్ అవుతున్నారు ఇక్కడ. మలబార్ కడపలో ఓపెన్ అయినప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉన్నాము. అండ్ ఇక్కడ మాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే జ్యువెలరీ పక్కన పెడితే ఇక్కడి స్టాఫ్ కానీ ఇక్కడి మనుషులు కానీ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మాకు అన్నీ ప్రొవైడ్ చేయడం, ఏది అడిగినా కూడా ఏది కాదనరు. అలాగే మేము ఎన్నో రోజుల నుంచి వస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకు చాలా అంటే ఫ్యామిలీ లాగా అయిపోయారు అనమాట. అండ్ మలబార్ మేము ఎందుకు మెయిన్గా మలబారే చూస్ చేసుకుంటామంటే మలబార్లో డిజైన్స్ కానీ మాకు నచ్చింది ఏదైనా సరే ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ మలబార్ వాల్యూస్ కూడా మాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, ఇంకా స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ యాన్యువల్ రెవెన్యూలో వచ్చే 5% స్కాలర్షిప్స్కి అండ్ పూర్ పీపుల్కి వెళ్తుందన్నమాట. అందుకే మాకు మలబార్ కానీ దానికి సంబంధించిన వాల్యూస్ కానీ చాలా నచ్చి అందుకే మలబార్కి వస్తాము. అండ్ మెయిన్గా ఇప్పుడు మలబార్కి రావడం ఎందుకంటే ఆర్టిస్ట్రీ ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి, అది కూడా 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు. అండ్ మెయిన్గా మలబార్కి రావడం అంటే ఇక్కడ వాళ్ళు మాకు ఫ్యామిలీ లాగా. అండ్ మలబార్ అంటే ఒక జ్యువెలరీ షాప్ కాదు, మాకు ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ప్లీజ్ కమ్ టు మలబార్. అందరికీ మలబార్ తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఉన్న ఈ దసరా పండుగకి న్యూ కలెక్షన్ని లాంచ్ చేశారు. ఆర్టిస్ట్ జ్యువెలరీ, అమ్మవారి 7 వారాల నగలు. ఈ దసరా అంటే మనకి అమ్మవారి ఎంతో ముఖ్యమో అలాగే అమ్మవారి 7 వారాల నగల్ని అందరూ విజిట్ చేసి మన మలబార్ కలెక్షన్లో తీసుకుని అందరూ మీ ఇంటికి లక్ష్మీదేవిని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ విజిట్ మలబార్ గోల్డ్. థ్యాంక్ యూ. విజయదశమి శుభాకాంక్షలు అండి. మన కడపలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో 19th నుండి 22nd వరకు ఆర్టిస్ట్రీ షో జరుగుతుంది. ఈ ఆర్టిస్ట్రీ షోలో ఆల్ ఇండియా వైడ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా మన కడప షోరూంలో ఉంటుందన్నమాట. సో వై చూజింగ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో జ్యువెలరీతో పాటు జ్యువెలరీ కలెక్షన్ ఇంకా ఉన్న స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బడుగు బలహీన వర్గాల ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలు అమలు చేసి భూ బకాసుల బారి నుంచి ఆక్రమిత ఆస్తులకు విముక్తి కల్పించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆస్తులను సంరక్షించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లాలోని బద్వేల్లో కొంతమంది రెవెన్యూ, మున్సిపల్ అధికారుల వివక్ష కారణంగా బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గత వైసీపీ పాలనలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని, ఈ విషయమై ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఆక్రమణలు వెలికి తీస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఈ విషయంగా బద్వేల్ ఆర్డీఓ చేసిన కొంతమేర చేసినా ఫలితం ఇచ్చిందన్నారు. ఒక వీఆర్ఓ స్థాయి వ్యక్తి 50 కోట్ల రూపాయలు సంపాదించాడంటే ఎంత మేరకు ఆయన అవకతవకలు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఆ వీఆర్ఓ ద్వితీయ తహసీల్దార్గా చలామణి కావడం బాధాకరమన్నారు. బద్వేల్ చుట్టుపక్కల గల 4 మండలాలు సోమశిల, తెలుగంగ కారణంగా ముంపుకు గురైన కారణంగా బద్వేల్లో భూముల ధరలు అమాంతం పెరిగి ఆక్రమణలు అధికమయ్యాయన్నారు. ఈ విషయంగా కొంతమంది అధికారుల తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఆక్రమణలపై అధికార పార్టీ నేతలు, అధికారులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంగా ప్రజా సంఘాల పోరాటానికి అందరూ తమ వంతుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు ఆంజనేయులు, అవ్వారు మల్లికార్జునతో పాటు ఇతర నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూములు కబ్జా జరిగాయి.
కాశీనాయ నుంచి అట్లూరు మండలం దాకా భూముల కబ్జా గురించి లోకేష్ గారు చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో చెప్పారు. వీటన్నిటినీ వెలికి తీస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో బద్వేలు ఆర్డీఓ గారు కొంత కృషి ఫలించిందని చెప్పాలి. ఒక 3-4 వేల ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్పారు. కానీ 50,000 ఎకరాల దాకా అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డులలో ఎక్కింది. ఈ భూమి ఒక్క విఆర్ఓనే పూర్వామెల్లో కాపురం ఉంటున్నాడు. ఒక ఆయన పెట్రోల్ బంక్ ఉంది ఆయనకు, ఒక విఆర్ఓ 50 కోట్ల రూపాయలు ఆయనకు సంపాదన వనకూడిందంటే ఎన్ని వేల ఎకరాలు రికార్డులో ఎక్కిస్తే 50 కోట్ల రూపాయలు ఆయనకు వచ్చింది. మొత్తం రికార్డింగ్లో అంటే సాస్టుపల్లె, అక్కంగుంట్ల, ముడుగుందరపల్లె, ఇటుకలపాడు, అంటే ఎమ్మెల్సీ వాళ్ళ ఊరు, ఈ వీటన్నిటిల్లో రికార్డులలో భూములు ఎక్కించినటువంటి బాపత ఆ విఆర్ఓ అది కాదా? ఈరోజు కూడా ఆ విఆర్ఓ ప్రభుత్వం మారినా ఆ విఆర్ఓ సెకండ్ ఆర్డీఓగా అక్కడ చలామణి అవుతూ ఉన్నాడు. మరి ఉదాహరణకు బద్వేల్ చుట్టూరు ఉన్నటువంటి మండలాలు 4 మండలాలు, ఈ పక్క తెలుగుగంగా ఆ పక్క సోమేశ్వరం రావడంతో మొత్తం గ్రామాలంతా మునక ప్రాంతం ఇది కావడంతో బద్వేలుకి షిఫ్ట్ అయ్యారు. 70% ఉన్నటువంటి బద్వేలు పట్టణంలో ప్రభుత్వ భూమి ఒక్కసారిగా రేటు కడప కంటే ఎక్కువ పెరిగింది. పోయిన 5 సంవత్సరాలలో ఒక్క ఎన్జిఓ లేఅవుట్లోనే 22 రోడ్లను ఆక్రమించారు. 50 నుంచి 60 కోట్ల రూపాయల ఆస్తి అది. మేము పోయిన మే 2వ తేదీన పులివెందులకు చెందిన గోపారంలో పనిచేస్తున్నటువంటి త్రిపులవన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే నేను విజిట్ చేస్తాను, వీటిని వదిలిపెట్టను అని చెప్పి మే 2వ తేదీన చెప్పాడు. ఇప్పటి వరకు విజిట్ చేయలే. ఎవరు ప్రయోజనాలు కాపాడడానికి ఆయన విజిట్ చేయలేదో మాకు తెలియాలి. అదేవిధంగా పులివెందులో 15 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారు అక్కడ కమిషనర్, ఇద్దరు అంటే దాయాదులు, ఒక ఆయనేమో చైర్మన్, వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైసీపీ చైర్మన్, వాకమల్ల నరసింహారెడ్డి కమిషనర్. మరి మీ ఇద్దరి మధ్య ఏ అవగాహనతో రోడ్లను ఆక్రమిస్తూ ఉంటే గమ్మునుండరు? శ్మశానాన్ని ఆక్రమించారు దళితులది. మా ఇండ్లు మునిగిపోయిందని మేము రిప్రజెంటేషన్ చేస్తే కేసు పెడతారా? ఎవరికి చెప్పుకోవాలి? కళ్ళు, తల తిరుగుడు లాంటి అనారోగ్య సమస్యలకు తాము అందిస్తున్న అత్యాధునిక వైద్య చికిత్సలు బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జయాదిత్య న్యూరో కేర్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వల్లంపల్లి గణేష్ తెలిపారు. ఈరోజు జయాదిత్య న్యూరో కేర్లో తల తిరుగుడు కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య తల తిరగడం అన్నారు. సహజంగా కొందరికి తల తిరిగి వాంతి వచ్చినట్లుగా ఉంటుందని దీన్నే వైద్య పరిభాషలో వెర్టిగో అంటారన్నారు. తల తిరుగుతున్న భావన లేదా అసమతుల్యత కారణంగా బాధితులు దీన్ని మైకం కమ్మడం, అసమతుల్యత, తల తిరగడం లేదా హిందీలో చక్కర్ అని అంటారన్నారు. ఇలాంటి వారు తమ తలను కదిలించినప్పుడు ఇది మరింత తీవ్రమవుతుందని, వెర్టిగో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం అన్నారు. చూడ్డానికి ఇది చిన్న సమస్యగా అనిపిస్తుందని, అనుభవించే వారి బాధ అంతా ఇంత కాదన్నారు. వెర్టిగోకు గల కారణాలు తెలుసుకుంటే చికిత్స చాలా సులువు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. జయాదిత్య న్యూరో కేర్లో తమ మార్గదర్శకంలో భారతదేశంలో అతిపెద్ద వెర్టిగో డిజినెస్ క్లినిక్ నెట్వర్క్ అయిన న్యూరో ఈక్విలిబ్రియంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. తద్వారా రోగులకు తమ కొత్త సేవ వెర్టిగో ప్రొఫైల్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన చికిత్సలు కడపలో అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య పరీక్షలు అందిస్తున్నట్లు డాక్టర్ వల్లంపల్లి గణేష్ ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు నరాల పరంగా వచ్చే సమస్యల్లో ఒక రకమైన సమస్య తల తిరుగుడు లేదంటే వర్టిగో వ్యాధి అన్నమాట. ఇప్పటికే దీనికి చాలా రకమైనటువంటి చికిత్సలు, చాలా రకమైనటువంటి పరీక్షలు ఇన్వెస్టిగేషన్ చేసేదానికి అందుబాటులో ఉన్నాయి. కానీ
ప్రస్తుతం ఉన్న ఈ వర్టిగో సమస్యని ఇప్పుడున్న టెస్టుల ద్వారా పూర్తిగా మనం దాన్ని నిర్ధారణ చేయలేము. ఒకవేళ నిర్ధారణ చేయగలిగినా దానికి పూర్తి స్థాయిలో చికిత్సను అందించలేని పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందేమో అనే భయం ఎప్పుడు వాళ్ళు వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట. అందువల్ల ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళకి ఆ ధైర్యం ఉండలేకపోవడం, ఒంటరిగా వెళ్ళలేకపోవడం ఇట్లాంటి సమస్య ఉంటుంది. సో ఈ వర్టిగో వ్యాధి దాదాపు మన ప్రపంచంలో ఒక 5 to 6% ప్రజల్ని బాధపెడుతుంది. ఇది ఒకసారి జీవితంలో ఒకసారి రావచ్చు, లేదు ప్రతి నెల రావచ్చు, వారం రావచ్చు. వాళ్ళకున్న సమస్యలను బట్టి, వాళ్ళకున్న మిగతా జబ్బులను బట్టి, వాళ్ళ వయసును బట్టి, తర్వాత వాళ్ళు పనిచేసే ఎన్విరాన్మెంట్ని బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి ఈ వర్టిగో సమస్య అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ వర్టిగో అనేది మనం ఎంతైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి జబ్బు. దీని ట్రీట్మెంట్ చిన్నదైనా కానీ దానికి గల కారణాలు రకరకాలుగా ఉంటాయి. మనం దాని కారణాన్ని గుర్తించి మనం కరెక్ట్ వైద్యాన్ని ఇవ్వగలిగితేనే దాని నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడగలుగుతారు. చాలామంది వర్టిగో చాలా చిన్న సమస్య కదా, 2 మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ ఈ పరీక్షలన్నీ ఎందుకనే అపోహ ఉంటుంది. కానీ వర్టిగో అన్నది కేవలం ఒక లక్షణం అని మాత్రమే. వర్టిగో గల కారణాలు చాలా రకాల జబ్బులు ఉంటాయి. అందులో కొన్ని ప్రాణాంతకమైనవి ఉంటాయి, కొన్ని చిన్న సమస్యలే ఉంటాయి. మనం దాన్ని కనుక్కోకపోతే అనవసరంగా భయాలకు లోను కావడం, చిన్న సమస్యను పెట్టుకొని భయపడడం, లేదు పెద్ద సమస్యనే మనము నిర్లక్ష్యం చేయడం, ఇట్లాంటివి జరుగుతుంది అన్నమాట. సో ప్రస్తుతం ఉండే పరీక్షల ద్వారా అంటే మనం క్లినికల్గా కొన్ని పరీక్షలు చేసి వర్టిగోని నిర్ధారణ చేయగలుగుతాము. కానీ ఆబ్జెక్టివ్గా అంటే పేషెంట్కి ఏ విధంగా ఆ సమస్య వచ్చిందని తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్టులు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ న్యూరో ఈక్విలిబ్రియం అనే ఒక నెట్వర్క్ సంస్థ హాస్పిటల్ దేశం నలుమూలన ఇట్లాంటి వర్టిగో క్లినిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికీ దేశంలో 250 చోట్ల ఇట్లాంటి క్లినిక్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది. మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో 8 చోట్ల ఈ క్లినిక్స్ అనేటివి రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఈ కడప, అనంతపూర్, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో ఎక్కడ లేకుండా కడపలోనే మొదటిసారి మనం వాళ్ళ ద్వారా మొదలు పెట్టడం జరిగింది. మామూలుగా ఇది చాలా ఖరీదైన పరీక్ష. మిగతా చోట్ల చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లోనే మాత్రమే అందుబాటులో ఉండేటువంటి పరీక్ష. దీన్ని మనం ఇప్పుడు మన కడప నగరంలోని ప్రజలందరికీ, కడప నగరం, కడప చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీని సేవలను వాళ్ళు వినియోగించుకోగలుగుతారు. సో వాళ్ళు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. సో వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఈ వర్టిగో సమస్య వల్ల కింద పడిపోవడం, ఫ్రాక్చర్స్ జరగడం, ఒక సమస్యకి ఇంకొక సమస్య తోడు కావడం, ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి సమస్యతో బాధపడే వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం. కోవిడ్కు ముందు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆగుతున్న రైళ్లను పునరుద్ధరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కడప రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ మేనేజర్ వెంకట సుబ్బయ్యకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆయా స్టేషన్లలో వివిధ రైళ్లకు స్టాపింగ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ క్రమంలో కడప రైల్వే స్టేషన్లో హంసఫర్ ఎక్స్ప్రెస్ను కడపలో ఆపాలని కోరారు. అలాగే కమలాపురం రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్, హరిప్రియ ఎక్స్ప్రెస్, చెన్నై ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్, గుంతకల్ కడప తిరుమల ఎక్స్ప్రెస్ను కోరామన్నారు. అదేవిధంగా ముద్దనూరు రైల్వే స్టేషన్లో ముంబై చెన్నై ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ధర్మవరం, కొల్లాపూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి వాస్కోడగామ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని కోరామన్నారు. కొండాపురంలో కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్, చెంగల్పట్టు కాచిగూడ రైళ్లను ఆపాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్కు, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు విజయవాడ రైల్వే భవన్ మీటింగ్లో పలుమార్లు ఈ విషయంగా విన్నవించారన్నారు. ఇప్పటికైనా సికింద్రాబాద్, ఢిల్లీలో ఉన్న రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ మాట్లాడడం జరిగింది. ఇవి గతంలో పలుసార్లు గౌరవ పార్లమెంట్ సభ్యులు మన రైల్వే శాఖ మంత్రి గారు కానీ, రైల్వే బోర్డు చైర్మన్ గారు కానీ, అలాగే మరి రైల్వే సంబంధించిన జిఎం సికింద్రాబాద్కి సంబంధించి కానీ, అలాగే విజయవాడకు సంబంధించి రైల్వే భవన్లో కూడా ఎన్నో పదే మీటింగ్లకు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ గారు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క రైల్వే సంబంధించిన పెద్దలు ఎక్కడో సికింద్రాబాద్లో, ఢిల్లీలో కూర్చొని ఇక్కడ పడుతున్నప్పుడు ప్రజల ఇబ్బందులు ఏమాత్రం పెట్టుకోకుండా పరిస్థితి లేదు. దాంట్లో భాగంగా కమలాపురం రైల్వే స్టేషన్లో
పెద్ద ఎత్తున రైల్వే జరిగి ఎంతమంది కేసులు పెట్టుకొని మరి గుంతకల్ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ రైల్వే స్టేషన్ విఐపి మరి సంబంధించిన కోర్టు కూడా తిరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి చీమ పుట్టినట్టు ఈ ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి కలిసి ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంతమంది ప్రజలు అవస్థలు పడతా అంటే మరి అర్ధరాత్రి అపరాత్రి ఎన్నో ఇబ్బందులు పడతా జరుగుతాన్ని కూడా ఈ పెద్దలందరికీ కూడా మరి కలుచుకొని పెట్టే పరిస్థితి జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కడప రైల్వే మరి సీనియర్ మేనేజర్ సంబంధించి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అన్ని స్టేషన్లు సంబంధించి ఏ రైళ్ళు ఆపాల్సి కూడా మెన్షన్ చేసిన రైలు నెంబర్లు మరి ఫ్రమ్ టూతో పాటు ఆ బండి నెంబర్తో పాటు బండి పేరు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమయం ఇస్తున్నాం రైల్వే సంబంధించిన అధికారులకు. కొంచెం కనువిప్పు చేసి కొంచెం కన్ను తెలిసి ఇక్కడ పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని తొందరలైన ట్రైన్లు ఆపే పరిస్థితి ప్రయత్నం జరగకపోతే ఖచ్చితంగా అన్ని స్టేషన్లు కూడా పెద్ద ఎత్తున రైలు రోగ చేసే పరిస్థితికి ఈరోజు వచ్చాం. అందరి రాజకీయ పార్టీలను వ్యాపార సంస్థలకు సంబంధించిన అలాంటి ఉద్యోగస్తులకు సంబంధించిన కానీ అలాగే విద్యార్థులను పెద్ద ఎత్తున శాసనమండలి సభ్యులను శాసనసభ్యులను రాజ్యసభ్యులను అందరినీ కలుపుకొని మా ట్రైన్ నిర్వహించే పరిస్థితికి ఈరోజు వచ్చాం. చివరిగా మరి రిక్వెస్ట్గా ఒకసారి మళ్ళా వాళ్ళకు మా పెద్దలందరికీ తెలియాలని చెప్పి ఇప్పుడు వినతి పత్రం కూడా జరిగింది. వైసీపీ అధినేత వివిధ అంశాలలో చేస్తున్న వాదనల్లో పసలేదని, అవి చిన్నపిల్లల చేష్ట అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వేంపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే అసెంబ్లీలో మాట్లాడేదానికి ఎక్కువసేపు మైక్ ఇస్తేనే అంటూ అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ 4 లీడర్లు లోక్సభకు హాజరై సమస్యల మీద చర్చించారని తులసిరెడ్డి గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేరన్నారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మూర్ఖత్వానికి పరాకాష్ట అని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, తన నియోజకవర్గంలోని వేంపల్లె పంచాయతీలోని సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం తగదన్నారు. జగన్కు అసెంబ్లీకి పోయి సమస్యల మీద మాట్లాడడమా లేక రాజీనామా చేయడమా, ఈ రెండే మార్గాలని ఆయన హెచ్చరించారు. పులివెందుల నియోజకవర్గ ఓటరుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తులసిరెడ్డి సందర్భంగా తెలిపారు. వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, తనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే, ఎక్కువసేపు మాట్లాడడానికి తనకు మైకు ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతా, లేకుంటే అసెంబ్లీకి హాజరు కాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదం. ఈ వాదనలో ఏమాత్రం పసలేదు. ఇది చిన్నపిల్లగాడి చేష్టగా ఉంది. వైకాపా పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మొత్తం శాసనసభ్యుల సంఖ్య ఆంధ్రప్రదేశ్కు ఉండేది 175. కాబట్టి అందులో 10% అంటే 18 రావాలి. 18 రాలేదు, 11 వచ్చాయి, 7 తక్కువ ఉన్నాయి. అందువలన వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఇది అన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే, మా పార్టీకి ఆ హోదా ఇస్తేనే, నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి మైక్ ఇస్తేనే అని చెప్పడం అనేది ఇది మూర్ఖత్వం. ఇక రెండో విషయం, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్గా నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. నీ ముందున్న 2 మార్గాలు, ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న. అసెంబ్లీకి పోతావా, రాజీనామా చేస్తావా? ఈ రెండే ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే నియోజకవర్గము అనేక సమస్యలతో సతమతమవుతా ఉంది. చీనీ రైతులు, అరటి రైతులు, ఉల్లి రైతులు, టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక, అడిగేవాడు లేక, కొనేవాడు లేక లబోదిబోమని గోడు పోసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అనేక సమస్యలు. వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, కుక్కల బెడద, వాకిళ్ళు తీసి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు కుక్కలెటుకు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ అర్ధాంతరంగా ఆగిపోయింది. రోడ్ల విస్తరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. వేంపల్లి ఒక మురికి కూపంగా తయారైంది. పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నారు. పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువల్లో మురికి నీరు ప్రవహించడం లేదు. అంతా చెత్తా చెదారము, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయినాయి. రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. చెత్త కుప్ప అయిపోయింది. రోడ్లన్నీ మురికి కుప్పంగా తయారైంది.
పందులు, కుక్కలు, ఆవులు, దోమలు, ప్రజలు సహజీవనం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పులివెందుల శాసనసభ్యునిగా అసెంబ్లీలో ఈ సమస్యల గురించి చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఎగొట్టడం అనేది ఇది నియోజకవర్గానికి అన్యాయం చేయడమే. కాబట్టి పులివెందుల నియోజకవర్గపు ఓటరుగా నేను డిమాండ్ చేస్తున్నాను, అసెంబ్లీకైనా పోయి ఈ సమస్యల మీద మాట్లాడాలి. లేకుంటే రాజీనామా చేస్తే మళ్ళీ వేరే వాళ్ళైనా ఎమ్మెల్యేగా పోయి అసెంబ్లీకి పోతారు, సమస్య మీద మాట్లాడతారు. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకునేలా ఉన్నాయి. మోదీ ఆలోచన విధానాన్ని స్వాగతించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వైఎస్ జగన్ వాదనల్లో పస లేకపోగా అవి చిన్నపిల్లల చేష్టలు. వైసీపీ అధినేత తీరును ఖండించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆస్తులను రక్షించి అక్రమార్కుల బారి నుంచి విముక్తి కల్పించాలి. ప్రభుత్వానికి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.